మిత్రులందరికీ నమస్కారం అండి. మన రేవంత్ రెడ్డి 100 రోజుల్లో హామీలు పూర్తి చేస్తా అని చెప్పి 300 రోజుల టైం దాకా ఎదురు చూస్తున్నాడు. అంటే ఎంపీ ఎలక్షన్లో ఈసారి ఘనంగా కాంగ్రెస్ పార్టీకి 17 సీట్ల మెజారిటీతోటి గెలిపిస్తే ఈరోజు మాత్రము కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తా, లేకుంటే చేయను అన్నట్టుగా మాట్లాడాడు మన రేవంత్ రెడ్డి. ఆ ముచ్చట్ను విన్న తర్వాత, ఆ ముచ్చట ఏదైతే ఉందో ఆయన అది విన్న తర్వాతనే మనం న్యూస్లకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఒకసారి వినండి. మేమే ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు, మోడీ గారు ఇచ్చింది లేదు. ఇప్పుడు ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో 17కు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. విన్నారు కదా. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ పార్టీ ఎంత ఫ్రాడింగో, ఈ పార్టీ 420 కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను ప్రజలని. మీరే చెప్పండి ప్రజలారా, ఇది ఎంత వాస్తవానికి కరెక్టు? అధికారంలో రాకముందు అయితే చెంగు నెగిన రేవంత్ రెడ్డి ఈరోజు అదే సంక్షేమ పథకాలు హామీ చేయడానికి 100 రోజులు పెట్టాడు. మరి 100 రోజులు దాటి పైన అధికారం కాంగ్రెస్ పార్టీ వస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. కేసీఆర్ అడిగింది లేదు, తెచ్చింది లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ కాంగ్రెస్ 17 సీట్లు, నెంబర్ ఆఫ్ 17 సీట్లు బంపర్ మెజారిటీ తోటి వస్తే, ఆ బంపర్ మెజారిటీ తోటి మన ఈయన పోయి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పైన అధికారంలోకి రాకపోతే ఈ సీట్లతోటి ఎవరిని కలుస్తారు? నరేంద్ర మోడీని కలిసి మన రాష్ట్రాన్ని అమ్ముల్లోకి పెట్టేస్తాడు మన రేవంత్ రెడ్డి. ఆ ముచ్చట చూసుకుందాము. ఇవన్నీ లేకి ముచ్చట్లు, ఇవన్నీ లేకి ముచ్చట్లు బాగా మాట్లాడడమా అలవాటైంది ఈ ప్రభుత్వానికి. కేంద్రంలో అధికారంలోకి వస్తేనే హామీలన్నీ అమలు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే తెలంగాణలో మీరిచ్చిన హామీలు నెరవేరదు ఆయన చెప్పాడు కదా, నీకు వినిపించాను కదా, నెరవేరదట. లేదంటే హామీలు అమలు కోసం ఎన్నికల తర్వాత బీజేపీలో చేరుతామని హింట్ ఇస్తున్నారా? అంతే, బరాబర్ చేరుతారు. హింట్ ఇచ్చుడేంది, బరాబర్ బీజేపీలో చేరి ప్రజల్ని ఎర్రి పుష్పాలను చేసి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మత కలహాలను పెట్టించి ఇక హామీలు మర్చిపోయేలా చేస్తాడు రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకులు. సోషల్ మీడియాలోనే నేటిజన్ల ఆసక్తికర ప్రశ్నలు, మీ ప్రశ్నలకు సమాధానం నేను చెప్పాను. ఇదే వాస్తవము, ఇదే జరుగుతుంది, మీరు చూస్తూ ఉండాలి అంతే. తెలంగాణ ప్రజలు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలన్న తెలంగాణ 17 ఎంపీ స్థానాలను గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన గాంధీ భవన్లో మీడియాలో మాట్లాడారు. అయితే సీఎం కామెంట్స్తో సోషల్ మీడియాలో అనేక ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే హామీలు అమలు చేయరా అని నేటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 100 రోజుల్లో చేస్తామని చెప్పిన మాటలన్నీ ఉత్తవేనా అని ప్రజలు అడుగుతున్నారు. ఉత్తవి కావు, 420 ఉత్తర మాటలు, చిత్ర మాటలు అవన్నీ. ప్రజలారా, మిత్రులారా, దొంగ మాటలు నేర్పాడు బాగా, అంటే బాగా. మీకు చెప్పిన కోపం వస్తుందో రాదో కానీ నాకు తెలియదు. కానీ మీరే చెప్పండి మిత్రులారా, మీరే చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే డిసెంబర్ 9 అన్నాడా లేదా? మరి డిసెంబర్ 9 ఇంకో 10 రోజులు పొడిగించాడా? 10 రోజుల తర్వాత జనవరి అన్నాడా? జనవరి తర్వాత సంక్రాంతి అన్నాడా? సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి పెట్టిండా? ఫిబ్రవరి నుంచి ఇప్పుడు 100 రోజులు అన్నాడా? 100 రోజులు పోయి ఇప్పుడు 320 రోజులు కావాలట. ఇప్పుడు దేంతో కొట్టాలో మీరే చెప్పండి ప్రజలారా, మీరే అర్థం చేసుకోవాలి ప్రభుత్వం గురించి. అంతేకాదు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే హామీ అమలు కోసం బీజేపీలో చేరుతామని ముందే హింట్ ఇస్తున్నారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అంతే ఈసారి కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు కాంగ్రెస్లోకి తెలంగాణ రాకుంటే మాత్రము ఆయన పోయి బీజేపీలతో చేతులు కలిపేసి బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఇక వారి ద్వారా ఈయన పథకాలు తీసుకొస్తాడట. నరేంద్ర మోడీ ఇచ్చేస్తాడు, ఈయన తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చేస్తాడు. ఇక చూడండి, కుట్రహీనమైన పనులు ఇవన్నీ. ఈ రోజుల్లో ఎవరిని నమ్మేది లేదు, మెయిన్గా కాంగ్రెస్ పార్టీని అస్సలే నమ్మేది లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన అక్రమాలకు కానీ, అనుచిత అన్యాయాలకు కానీ దాన్ని చూసుకోలేకే ప్రజలు ఈరోజైతే ఆయనను వ్యతిరేకించి పాలన నుంచి దూరం చేసేశారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వారి ముఖాల్లో ఏదైనా చిరునవ్వు తెస్తుందా అంటే రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఇస్తేనే, ఎంపీ ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలిపిస్తే సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేస్తా, పైన సోనియా మంది ఆశీర్వదిస్తేనే కింద నేను ఊడ్చుకుంటా, ఊడిగం చేసుకుంటా, అన్నీ చేసుకుంటా అని మాట్లాడుతున్నాడు. చెప్పండి మీరే ప్రజలారా, మిత్రులారా, గెలిపించిన ఇట్లనే చేస్తాడా? దీనికోసం ఇంకెన్ని రోజులు ఆగాలి? మీరే చెప్పండి. రేవంత్ రెడ్డి కథ ఎట్లా ఉంది తెలుసా?
వయసులో ఉన్నప్పుడు జోరు తెలియదు, రాత్రిలో ఉన్నప్పుడు మబ్బు తెలియదు అన్నట్టుగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎగిరెగిరి పడిండు, ఇప్పుడు వచ్చేసేనేమో చల్లబడి పైన తల్లొస్తేనే కింద కొడుకు, పైన అధిష్టానం ఆదేశిస్తేనే కింద ఊడిగం చేస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. చూడండి ఇక అందుతే కాలు లేకుంటే జుట్టు, అందుతే కాంగ్రెస్, అందకుంటే బీజేపీ. మన రేవంత్ రెడ్డి గారి కథ ఎట్లా సాగుతుందో చూశారు కదా.